అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వల్లే ఈ స్థాయికి వచ్చాను కాబట్టి. అంతకుముందు నాకేం తెలుసు, డబ్బు సంపాదించడం తెలుసు కానీ జ్ఞానం సంపాదించడం నాకు తెలియదు. పత్రి గారి పరిచయం కాకముందు డబ్బు సంపాదించిన వాడు గొప్పవాడు అనుకునేవాడు. అందుకే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాను. నాకు ఒక లక్షణం ఉంది, ఏది పట్టుకుంటానో దాన్ని చాలా గట్టిగా పట్టుకుంటాను. అంచేత అప్పుడు ఆ అభిప్రాయం ఉండడం వల్ల ఓ రకంగా చెప్పాలంటే రాత్రి పగలు కష్టపడి సంపాదించేవాడు. చేత ఏమిటంటే ఈ ధ్యానంలోకి రాకముందు యోగాసనాలు వేసేవాడు. ఒక నెలలోనే నేను దాంట్లో మాస్టర్ అయ్యాను. నేను అంత శ్రద్ధ పెట్టి అంత దీక్షగా దాన్ని ప్రాక్టీస్ చేసి ఎంతో మందికి చెప్పగలిగాను, క్లాసులు నిర్వహించగలిగాను. అలా ఎందులో ఉన్నా సరే పత్రి గారి పరిచయం అయ్యాక తెలిసింది అన్నిటికంటే గొప్పది జ్ఞానం. అంతేకాదు ఇంకోటి కూడా తెలిసింది, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనిధి. నిజంగా అది ఆశ్చర్యం వేసింది. ఇక్కడ మనం శాశ్వతంగా ఉండం, ఆత్మైన మనము పరలోకం నుంచి వస్తాము. ఇవన్నీ చాలా విషయాలు పత్రిక ద్వారా తెలుసుకోగలిగాను, ఆయన పుస్తకాల ద్వారా. మొట్టమొదటి ఆయన సందేశాలన్నీ నాకు ఎక్కడ తెలుస్తాయి, టైం ఎక్కడిది, వినడానికి కూడా అవకాశం ఇది. ఆయన పుస్తకాలు, సీడీలు, అప్పుడు క్యాసెట్లు ఉండేవి, సీడీలు కూడా లేవు. అవన్నీ విన్నాను నేను. నా సందేహాలు ఎన్నో క్లారిఫై అయిపోయింది, ఎంతో క్లారిటీ వచ్చింది. ఇంకా నా దారి ధన సంపాదన కాదు, జ్ఞాన సంపాదన. నేను ఆత్మను, ఆత్మనైనప్పుడు నాకు కావాల్సింది జ్ఞానం. ఎప్పుడు అది గుర్తులోనే ఉండేది నాకు, నేను ఆత్మ, నేను ఆత్మ, నేను ఆత్మ అన్నది. అది మర్చిపోతే మన పనులు మారిపోతాయి. అది ఎంత గుర్తుంటే సరైన విధంగా ఉంటాయి మీ పనులు. అంచేత దానికే టాప్ ఇచ్చాను, అన్నీ వదిలేశాను పత్రిక పరిచయం అయిన తర్వాత. ధన సంపాదన వదిలేశాను, వ్యాపారాలన్నీ మూసాను. పిల్లలు చెప్పాను, మీకు ఏదిగా ఉంటే అది చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవించండి. వాళ్ళు ఉమ్మడి సంసారంగా ఉండేది, వాళ్ళని బయటికి పంపేశారు. కొన్ని పాలిటిక్స్ వాటిలో కొంత యాక్టివ్గా ఉండేవాళ్ళు, పదవులు అన్నీ వదిలేశారు. అంతకుముందు బంధువులు, స్నేహితులు, ఆ కార్యక్రమాలకి, ఫంక్షన్స్కి ఎన్నింటికి వెళ్ళేవాడిని. అవి కూడా పూర్తిగా మానేశాను. 53 ఏళ్ళు నా జీవితాన్ని వేస్ట్ చేశాక ఇంకా ఎందుకు వేస్ట్ చేయాలి, అది నా ఆలోచన. ఈ ఫంక్షన్లు అంటూ, పార్టీలు అంటూ, నా వాళ్ళంటూ
ఎంత వేస్ట్ చేశాను నా జీవితాన్ని, ఇంకేం వేస్ట్ చేస్తాను. కొన్నాళ్ళు పిలిచేవారు, వాళ్ళకి అర్థమైంది, పిలవడం కూడా మానేశారు. ఇంకా మరీ మా వాళ్ళు ఏదైనా ఉంటే కుటుంబ సభ్యులు, నా ప్రోగ్రాం లేని ఖాళీ టైంలో వస్తే కనుక కాసేపు కూర్చొని వచ్చేస్తాను అంతే. అలా ఎన్నో ప్రోగ్రామ్స్ వదిలేయడం జరిగింది. చావులకు కూడా వెళ్ళట్లేదు నేను, ఎంత దగ్గర పడలేదు. మా అత్తగారు మొన్నే కాలం చేశారు, మా మేడం వెళ్ళొచ్చింది, నేను వెళ్ళా. చూద్దాంలే ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. మా బావమరిది చనిపోయాడు, ఇంకా అలాగే మాకు దగ్గర బోల్డ్ మంది చనిపోయారు. ఏ కార్యక్రమానికి వెళ్ళట్లేదు. వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు ఏమీ అనుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. ఓ రకంగా మనల్ని లిస్టులోంచి తీసేశారు. వాళ్ళు ఎంత తీసేస్తే అంత మంచిదని నేను అనుకున్నాను. అంచేత పత్రి గారి పరిచయం అయిన తర్వాత నా మొత్తం జీవితం మారిపోయింది. అప్పుడు చేసే పనులు, అప్పుడు అలవాట్లు, అప్పుడు అభిరుచులు, అప్పుడు ఆలోచన విధానం ఇవన్నీ మారిపోయినాయి. మాటలు అన్నీ మారిపోయినాయి. పత్రి గారి నుంచి నేను నేర్చుకున్నానండి. ఆయన బాగా క్లీన్గా అబ్జర్వ్ చేసేవాడు. ఏం మాట్లాడినా, ఏం చెప్పినా, ఏం చేసినా అన్నీ ఆత్మ సంబంధమైనవే ఉండేవి. అది అర్థం చేసుకోవడంలో తేడా ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఏమి మనకు సేవల గురించి చెప్తారు, ఆ పని చేయి, ఈ పని చేయి, అన్నీ ఆత్మ సంబంధమైన సేవలే, సందేశాలు ఇస్తారు. అందులో ఆత్మ, ఆత్మ జ్ఞానం అదే మెయిన్. ఇంకా ఉంటాయి, ఎన్నో ఉంటాయి, కానీ ముఖ్యమైనవి, ముఖ్యంగా దాన్ని ఉద్దేశించి ఆయన చేస్తారు. ఆత్మ తప్ప ఇంకొకటి అయినా పట్టించుకోరు. నాకు కూడా గొప్పవాళ్ళు ఇచ్చే సందేశాల్లో ఆత్మ జ్ఞానం మీద, ఆత్మ మీద ఇచ్చే సందేశాలే బాగా ఎక్కుతాయి. పత్రి గారి నుంచి ఇంకోటి గమనించాను. సాధారణంగా గొప్పవాళ్ళు ఇచ్చే సందేశాలు మనం కనుక గమనిస్తే ఆత్మపరంగా ఉంటాయి. చూస్తే దేహపరంగా ఆలోచిస్తాం మనం, కానీ వాళ్ళు దేహపరంగా చెప్పరు, బోధించరు. ఆత్మపరంగానే వాళ్ళు చెప్తారు. భగవద్గీతనే సరే, మీరు చూసుకోండి కావాలంటే, ఆత్మస్థితిలో ఉన్న కృష్ణుడు బోధించింది దేహపరంగా ఎలా బోధిస్తాడండి? ఆత్మపరంగానే బోధిస్తాడండి. అందుకే మీరు చూడండి, అక్కడ మీరు గమనించినట్లయితే ఆయన చెప్పిన సందేశాలన్నీ కూడా ఆత్మపరంగా మీరు ఆలోచిస్తే కరెక్ట్గా అర్థమవుతుందండి. గుర్తుపెట్టుకోండి. అది దేహపరంగా మీరు చేస్తే అంతా రాంగే. పత్రిక దగ్గర ఇదే గ్రహించాను. పండితులు దేహపరంగా వివరిస్తారు, యోగులు ఆత్మపరంగా వివరిస్తారు ఆ శ్లోకాన్ని. అలాగే వివరించారు పత్రిక.
పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చేతే వీరైనా సరే, ఏదైనా సరే ఆత్మపరమైన సందేశాలు తీసుకోండి. అద్భుతమైన ఆత్మజ్ఞానులు అవుతారు. మరి మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వరులు బోధించినటువంటి బోధలు గురించి తెలుసుకుంటాం. ఈ రోజు కూడా ఇంకొక యోగీశ్వరులు, ఎవరంటే ఆయన శ్రీ రామతీర్థ, ఆయన బోధించిన సందేశం తీసుకుందాం. వ్రాసుకొని చెప్తా. తనకు తాను బోధించుకోలేని వాడికి తనకు తాను బోధించుకోలేని వాడికి దేవుడే దిగి వచ్చి బోధించిన లాభం లేదు. తనకు తాను బోధించుకోలేని వాడికి దేవుడే దిగి వచ్చి బోధించిన లాభం లేదు. ఇక్కడ తాను, తను అన్న దాంట్లో రెండు అర్థాలు ఉన్నాయి. తాను దేహం అనుకుంటే ఒక రకమైన అర్థం వస్తుంది. తాను ఆత్మ అనుకుంటే ఇంకో రకమైన అర్థం వస్తుంది. ఇక్కడ ఒకటే గుర్తెట్టుకోండి. రామతీర్థ వారు చెప్పారు అంటే, నువ్వు ఆత్మ అన్న భావంతో చెప్తారు. ఎంచేతంటే మనమంతా ఆత్మలమే. ఈ ఆత్మ ఎక్కడుంది ముందు అది తెలుసుకోవాలి. శరీరంలోనే ఆత్మ ఉంది. మనం ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసుకుంటున్నాం, దేహం నేను కాదు, నేను ఆత్మను అని. ఆత్మ బోధించడము అంటే అంతరంలో ఉన్నటువంటి ఆత్మ అనుక్షణము మనకు బోధిస్తూనే ఉంటుంది. ఎప్పుడు మనం పొరపాటు చేస్తున్నా, తప్పు చేస్తున్నా, చెయ్యకూడని పనులు చేస్తున్నా, ధర్మ విరుద్ధంగా చేస్తున్నా, సృష్టి విరుద్ధమైన పనులు చేస్తున్నా, వెంటనే మనకి అంతరంలోని హెచ్చరిక వినిపిస్తూ ఉంటుంది. నువ్వు చేసేది సరైన విధంగా ఉంటే
అంతరంలో హెచ్చరిక ఉండదు. వినకపోతే, బోధించినా వినకపోతే పదే పదే హెచ్చరిస్తారు. దాన్నే ఘోష అంటారు. కొంతమంది ఆ ఘోష భరించలేక సరిచేసుకుంటారు. తాము అనుకున్న నిర్ణయాలు మార్చుకుంటారు. వాడు అదృష్టవంతుడు. కానీ ఆత్మ నేనని మనం చెప్పుకుంటున్నాం. ఇంకో నేనుంది. అదే మనసు. యాక్చువల్‌గా అదే నడిపిస్తుంది. ఆ మనసే తాననుకుంటుంది. ఇక్కడేంటంటే మనసన్నది ప్రాపంచికమైనది. ఆత్మ అన్నది ఆధ్యాత్మికమైనది. ఆధ్యాత్మికం అన్నది మనసుకు తెలీదు. ప్రాపంచకము అంటే కనిపించే ప్రపంచం. ఈ ప్రపంచంలో ఉన్నవి. అవే తెలుస్తాయి మనసుకి. వాటి గురించి ఆలోచిస్తది. వాటి కోసమే పాటుపడుతూ ఉంటుంది. అవి పొందాలనే అనుకుంటూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్నది. అవే గొప్పవనుకుంటుంది. ఈ ప్రపంచంలోనివి ఎన్ని పొందితే అంతా గొప్పవాడైనట్టుగా భావిస్తది. అవన్నీ చూసుకుని మురిసిపోతూ ఉంటుంది. ఈ ప్రపంచం ద్వారా వచ్చినటువంటి కుటుంబము, సంసారము, పిల్లలు, బంధువులు వీళ్ళందరూ తన వాళ్ళు అనుకుంటారు. ఈ మనసు. అంచేత తాను బాగుండాలి, తాను సుఖంగా ఉండాలి. మనసు ఎంతసేపు దానికి సుఖమే కావాలి. తన వాళ్ళు కూడా సుఖపడాలి. ఇది తప్ప ఇంకో గోల ఉండదు. అహర్నిశలు దాని గురించే ఆలోచన. ఆ పనే చేస్తూ ఉంటారు. దాని గురించి తప్పులు చేస్తూ ఉంటారు. పాపాలు చేస్తూ ఉంటారు. సుఖపడాలంటే డబ్బు కావాలి. బాగా సుఖపడాలంటే వచ్చింది సరిపోదు. దానికి అధర్మంగా వ్యవహరించి సంపాదిస్తారు. తానే గొప్పగా ఉండాలి. ఆళ్ళంతా వేరు అనే భావంతో తన బాగు కోసం వాళ్ళని హింసించడం, మోసగించడం, అవమానించడం ఇలా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. కానీ ఇయన్నీ విరుద్ధమైన పనులు. అజ్ఞానంతో చేసే పనులు. అటువంటి పనులు చేస్తున్నాము అంటే ఇంకా మనం అజ్ఞానంలో ఉన్నట్టే. లోపల ఉన్న అసలైన నేను ఇది అంగీకరించదు. ఈ పనులు దానికి నచ్చవు. అందుకే హెచ్చరిస్తూ ఉంటుంది. మనకు బోధిస్తూ ఉంటుంది. దాన్ని అంతరాత్మ ప్రబోధం అంటారు. కానీ మనసుకి అది నచ్చదు. అంతరాత్మ చెప్పింది నచ్చదు.
అంతరాత్మ చెప్పినా వెందు. తనకు నచ్చినట్టే చేస్తారు. ఎవరు ఎన్ని నీతులు చెప్పండి, ఒప్పుకోదు. ఎంత గొప్పవాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా తనకు తోచిందే చేస్తారు ఆ మనసు. ఇక్కడ ఇంత గొప్ప జ్ఞానవంతమైన కార్యక్రమం జరుగుతూ ఉంటే మనసు ఏమంటుందంటే పుణ్యక్షేత్రానికి వెళ్దామంట. ఇది మళ్ళా ఇంకోసారి అనొచ్చు అనుకుంటా. అటు పోతే దానికే ప్రిఫరెన్స్ ఇస్తాయి. లోపల అంతరాత్మ చెప్తుంది, నీకు ఒక మంచి అవకాశం వచ్చింది, ఎందుకు నీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటాం, ఉపయోగించుకో అంటే ఎక్కడ వినదు. నిజంగా అటువంటి వాళ్ళకి మనకు అవన్నీ ఎందుకు అని అంటే ఎక్కితేగా. పోలే వాళ్ళకి లోపలికి తెలీదా అంటే తెలుసు. అందుకే అంటారు, తనకు తాను బోధించుకోలేని వాడికి దేవుడే దిగి వచ్చి బోధించినా లాభం లేదు అని గుర్తుపెట్టుకోండి. నీ ఆత్మ చెప్పింది నువ్వు వినకపోతే ఎవడు చెప్తే అంటావు. అదే అంటారు శ్రీరామతీర్థ. నీకు ఏది లాభం కలిగిస్తుందో నీకే తెలుసు. నువ్వు అంటే ఆత్మ, గుర్తుపెట్టుకోండి. అది అసలు నువ్వు. కానీ ఇంకో నువ్వు ఉంది, దొంగ నువ్వు. అదే మనసు. అసలు నువ్వు చెప్పింది దొంగ నువ్వు ఎందో. అసలు నువ్వు ఎంత బోధించినా దొంగ నువ్వు ఎందో. అందుకే అన్నారు ఆయన, తనకు తాను బోధించుకోలేని వాడికి దేవుడే దిగి వచ్చి బోధించినా లాభం లేదు. ఏం చేస్తాడు? నీ శ్రేయస్సు కోసం. అంటే ఎవరు నువ్వు? ఆత్మ. ఆత్మ శ్రేయస్సు కోసం, ఆత్మ లాభం కోసం, ఆత్మ ఉన్నతి కోసం, ఆత్మ గొప్ప స్థితి పొందడం కోసం, ఆత్మ ఊర్ధ్వలోకాలు చేరుకోవడం కోసం, ఆత్మ లక్ష్యం సాధించడం కోసం, ఆత్మ గమ్యం చేరుకోవడం కోసం నిరంతరం బోధిస్తూనే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. ఆత్మల నిరంతరం బోధిస్తూనే ఉంటుంది. ఇవన్నీ దొంగ నువ్వు. మనసు ఏం తెలుసులే. ఈ ప్రపంచంలో ఉద్భవించింది, దానికి పరం గురించి ఏం తెలుసు? పరంలో ఉండే లోకాల గురించి ఏం తెలుసు? పరంలో ఉండే వాళ్ళ గురించి ఏం తెలుసు? అక్కడ ఎదగాలన్న సంగతి ఏం తెలుసు? ఇక్కడ ఎదగాలి డబ్బు సంపాదించి, అది తెలుసు.
చేత తాను బోధించిన, అసలు నువ్వు బోధించిన దొంగ నువ్వు ఒప్పుకోడు. ఎవడు చెప్పినా ఎంతో. అందుకే అన్నారు, దేవుడే దిగొచ్చి బోధించినా లాభం లేదు. అంచేత ఎవరైతే అసలు నువ్వు యొక్క బోధ అనుసరిస్తారో వాళ్ళ జన్మ ధన్యమైనట్టే. దాన్ని అనుసరిస్తే ఎన్నో జన్మలు తగ్గిపోతాయి మీకు. చాలా మందికి జన్మలు తగ్గించుకోవాలని కూడా తెలియదు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఎంత సుఖపడ్డామా, ఎంత ఎంజాయ్ చేశామా, ఎన్ని రకాలుగా భోగం అనుభవించామా, సరదాలు తీర్చుకున్నామా, వీటి మీదే ఉంటుంది. అదే లైఫ్ అనుకుంటారు. పుట్టింది దానికోసమే అనుకుంటారు. ఏదో నేను పుట్టాను, జన్మించాను, ఎంతసేపు ఆ శరీరాన్నే చూసుకుంటారు. జన్మించిన శరీరం అనుకుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, శరీరంలో మీరు ఉన్నప్పుడే ఆ శరీరం ఇన్ని రకాల పనులు చేయగలుగుతుంది. తల్లి గర్భంలో తయారయ్యే ఆ శరీరంలో మీరు ప్రవేశించకపోతే, గుర్తుపెట్టుకోండి, ఆత్మైన మీరు ప్రవేశించకపోతే, ఒకవేళ తల్లి గర్భంలో 9 మాసాలు పూర్తి చేసుకుని తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన ఆ శరీరం మృత శరీరం అవుతుంది, కానీ జీవమున్న శరీరం కాదు. గుర్తుపెట్టుకోండి ఇది. మీకు అర్థం కావట్లేదేమో. తల్లి గర్భంలో శరీరం తయారవుతూ ఉంటుంది. అది పురుష శరీరం కావచ్చు, స్త్రీ శరీరం కావచ్చు. అందులో మీరు ప్రవేశిస్తే అది జీవమున్న శరీరము. అందులో మీరు ప్రవేశించకపోతే అది జీవం లేని శరీరం. అది తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన మృత శరీరమే కానీ జీవించి ఉన్న శరీరం కాదు. అటువంటి శరీరాన్ని బయట పడేస్తారు, సాధారణంగా కప్పెట్టేస్తారు. ఆ తల్లిదండ్రులు ఏడుస్తారు, ప్రాణం లేకుండా కన్నదని చెప్పి, కన్నాను అని చెప్పి. ఏమిటి ఆ ప్రాణం? నువ్వు ప్రవేశిస్తేనే ప్రాణం అన్నట్టు. ఎవరు నువ్వు? నువ్వే ఆత్మ. ఆ శరీరానికి విలువ నువ్వు ఉన్నంతసేపే. నీ పని పూర్తి చేసుకుని నువ్వు నిష్క్రమిస్తే ఆ శరీరాన్ని తగలేసేస్తారు, కాలుస్తారు, లేకపోతే కప్పెడతారు. గుర్తుపెట్టుకోండి. ఇది ఎంత మీరు గుర్తుపెట్టుకుంటే మీరు చేసే పనులు అన్ని మార్పులు వస్తాయి.
అంత లాభదాయకంగా మీకు ఉంటాయి. ఇప్పుడు మీరందరూ ఉన్నారు అంటే, పని చేస్తున్నారు అంటే, మీ శరీరం పని చేస్తుంది అంటే మీరు ఉండబట్టే. మిమ్మల్ని మీరు విస్మరించి ఈ శరీరమే నేననుకుంటున్నారు. ఇది చాలా తెలివి తక్కువ. నిజంగా మీకు అర్థమవుతాయి. ఈ శరీరంలో ఉన్న ఆత్మ నేను అన్నది అర్థమవుతే, అంతరంలో ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ చెప్పిన దానికి టాప్ ప్రయారిటీ ఇస్తాను. పత్రిక పరిచయం కాకముందు, పత్రిక పరిచయం అయిన తర్వాత నాలో వచ్చిన మార్పు అది. అంతకుముందు ఈ శరీరమే నేనన్నట్టుగా జీవించాను. పత్రిక పరిచయం అయ్యాక శరీరం నేను కాదు అన్నది అర్థమైంది. ఆత్మ నేను అన్నట్టుగా జీవించడం మొదలెట్టా. అందుకే అంటాను నేను, పూర్తిగా యూ టర్న్ తిరిగింది. అంటే సంసారం వదిలేశామా? నేను వదలలేదు. పత్రిక గారు వదలలేదు. సంసారాన్ని వదలక్కల. సంసారంతో ఉన్నా కూడా నేను ఆత్మను అన్న భావంతో జీవించాలి. చూసుకోండి, పిల్లల్ని చూడండి, భర్తను చూడండి, భార్యను చూసుకోండి. మీ ధర్మాన్ని నిర్వర్తించండి. అందుకే పత్రిక 3 ధర్మాలు అంటారు. శరీర ధర్మము, సంసార ధర్మము, సంఘ ధర్మము అని. భూమి మీదకి వచ్చిన ఆత్మకి 3 ధర్మాలు కూడా ఉన్నాయి. శరీరాన్ని చూసుకోవాలి, సంసారాన్ని చూసుకోవాలి, సంఘాన్ని కూడా కొంత పట్టించుకోవాలి. ఎంతసేపు నేను ఆత్మను కాబట్టి ఇవన్నీ నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండకూడదు. పత్రి గారి యొక్క మూల సందేశం ఏంటంటే, సంసారంలోనే నిర్వాణం అన్నారు కానీ సంసారాన్ని వదిలేసి నిర్వాణం అని చెప్పనలేదు. అందుకే సంసారంతో ఉంటాం. ఏదో వాళ్ళు వచ్చినప్పుడు కాసేపు మాట్లాడతాం, తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏదైనా సలహా అడిగితే చెప్తాం, లేదు అంటే వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తారు. ఈరోజు నా బర్త్డే అని మా వాళ్ళందరికీ తెలుసు, కానీ ఎప్పుడు చేసుకోం. వాళ్ళు పెద్ద దాన్ని ఏమి లేదు. ఆ ఒక్క రోజు మటుకు, ఆ రోజు మటుకు ఫోన్లు చేస్తారంతే. అలా అయిపోయేది అక్కడ. కానీ ఈసారి ప్రత్యేకమైన ఇలా క్లాస్ ఉందనగానే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళేనా నీకు పిల్లలు, మేం కాదా? మమ్మల్ని వదిలేసి మీరు చేసుకోవడం ఏంటి? మేము ఈరోజు వస్తాం, మేము అందులో పార్టిసిపేట్ చేస్తామని. ఆ కొడుకులు కూతురు అందరూ వస్తున్నారు కుటుంబం సాయంత్రం. అన్నీ వాళ్ళే పురమాయించారు.
75 సంవత్సరాలు పూర్తయినప్పుడు, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ లేని ఇప్పుడైనా మేము మీకు చేయమా అని మొన్న మేడం దగ్గరికి వచ్చా, ఆవిడతో దెబ్బలాడారంట. మొన్న సర్లే, అందరితో పాటు మీరును వస్తారండి. అందుకే సంసార ధర్మం, ఎందుకు కాదండి. ఏంటో సంవత్సరం సంవత్సరం మా కుటుంబం పెరిగిపోతుంది. ఎంతమంది కొడుకులు ఉన్నారు, ఎంతమంది కూతుళ్ళు ఉన్నారు. పత్రికని చూసి అనుకునే ఉండేనప్పుడు ఎంత అదృష్టవంతుడు, ఆయనకి ఎంతమంది ఉన్నారు అని. ఏదో మన స్థాయికి తగ్గట్టు మీరందరూ సంసారం ఎంత పెద్దది అయితే అంత తృప్తి అండి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎంత తృప్తిగా ఉంటుందో అది. అంతకన్నా ఇంకేం కావాలి జీవితానికి. ఆ తృప్తే భోగం అండి. ఆ తృప్తే ఐశ్వర్యం అండి. ఆ తృప్తే సమస్తము అండి. అంచేత ఈ ప్రత్యేకమైన రోజు, ఈ అవకాశం మనం పొందగలిగాం. మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తాను.